హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 934వ నామం, 4 అక్షరాల నామం విశ్వమాత. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం విశ్వమాతాయై నమః అని చెప్పుకోవాలి. ప్రపంచానికి తల్లి అన్నది దీనికి స్థూలార్థం అయితే, గర్భంలో అసలు ఏదైనా భరించడానికి ఒక్క తల్లికి మాత్రమే అవకాశం ఉంది. మనం ఏదైనా తిన్నామనుకోండి, అది మనకి అరిగి సాఫీగా వెళ్ళిపోతే ఒక రకం. లేదు, లోపల అరగక ఇబ్బంది పెడితే అది నోటి ద్వారానో వెనకాల మలద్వారం ద్వారానో బయటికి రావాల్సిందే తప్ప అది ఒక్క నిమిషం కూడా మన గర్భంలో ఉండదు. ఒక్క తల్లికి మాత్రమే 9 నెలలు గర్భంలో పిండాన్ని మోసి జన్మనిచ్చేటువంటి తల్లి. ఆ మాతృమూర్తులందరికీ సాష్టాంగం పట్టం తప్ప మనం చేయగలిగిందేం లేదు. ఒక మాతృమూర్తే ఇంత కష్టంతో బిడ్డని భరించి జన్మనిచ్చి తల్లిగా గొప్ప స్థానాన్ని పొందిందో, ఇంత విశ్వాన్ని కడుపులో దాచుకొని ఆ విశ్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆ విశ్వాన్ని ప్రజలందరికీ కూడా, మొత్తం అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు కార్యక్రమాలు నడుపుతున్నటువంటి తల్లి జగన్మాత. ఆవిడ విశ్వమాత. సౌర కుటుంబం వ్యక్తం అవడానికి కావాల్సినంత గర్భం, చోటు ఇదంతా ఆకాశంలో ఉంటుంది. ఆకాశ గర్భంలోంచి సౌర కుటుంబం ఎలా వచ్చిందో, అసలు అలాంటి ఆకాశాలతో సహా విశ్వమంతా కూడా అమ్మ గర్భం నుంచే బయటకు వచ్చింది. అంత స్థితిగా అమ్మ అక్కడ ఆ వ్యవస్థని నడిపిస్తుంది. అట్లాంటి తల్లి ఆ జగన్మాతకి విశ్వమాత అన్న పేరు తప్ప వేరే పేరు ఏదీ సరిపోదు. విశ్వమాత. ఈ విధంగా ఈ నామాన్ని మనం కనుక విడదీస్తే, వి అంటే వివిధమైనటువంటి విశిష్టత్వమైనటువంటి, స్వ అంటే రాబోవు, మాత అంటే కొలతలు కలిదిగా కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే విశిష్టమైనటువంటి సృష్టి కలిగినటువంటి తల్లి. విశ్వాన్ని గర్భంగా దాల్చింది, విశ్వాన్ని తనలో కొల్చుకుంది, విశ్వానికి తనలో ప్రవేశాన్ని కలగనిచ్చి కొల్చింది. ఇట్లా అమ్మకి ఈ విశ్వమాత అనే నామం మీద చెప్పుకోవచ్చు. విశ్వాని అంతటికీ కూడా తల్లి అయినటువంటి శ్రీమాత, మాత, మలయాచల వాసిని, అంబిక, అనాథినిధన, త్రిపురాంబిక, ఇట్లా అంబికా నామాలు ఈ విశ్వమాత నామంతో సహా అన్నీ వస్తూనే ఉంటాయి. సమస్తానికి కారణమైనటువంటి పోషక స్వరూపిణి అయినటువంటి జగన్మాతకి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం విశ్వమాతాయై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.